1996లో పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను పునఃసమీక్షించడంపై ఇవాళ జరగాల్సిన సమావేశం వచ్చే వారానికి వాయిదా పడింది. ఉరి ఉగ్రదాడి అనంతరం పాక్పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించుకోవడం లేదా పాక్పై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయడం వంటి ప్రత్యామ్నాయాలను భారత్ పరిశీలిస్తోంది. దీనిపై సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ నేడు సమావేశం కావాల్సి ఉన్నా అది వచ్చే వారానికి వాయిదా పడింది. MFN ఒప్పందానికి అనుగుణంగా భారత్ పాక్ పరస్పరం అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఇచ్చుకోవాలి. ఆ దిశగా భారత చర్యలు చేపట్టినా పాక్ వైపు నుంచి స్పందన లేదు. భారత్కు MFN హోదా ఇవ్వకుండానే తక్కువ సుంకాలతో పాక్ మాత్రం ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకుంటోంది. ఇలా ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాక్పై WTOకు ఫిర్యాదు చేయాలని భారత్ భావిస్తోంది. WTO నిబంధనల ప్రకారం MFN హోదాను ఉపసంహరించుకునే అధికారం భారత్కు ఉంటుంది. అలా చేస్తే భారత్ కంటే పాకిస్తాన్కే ఎక్కువ నష్టం జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.